పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ స్పందిస్తున్న తీరును ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ వనరులు దోచుకున్న నాయకులు జైలుకు పోతుంటే బీఆర్ఎస్ నేతలు హడావుడి చేస్తున్నారని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. జై తెలంగాణ అంటే చేసిన తప్పులు పోతాయా? బెదిరింపులకు పాల్పడిన నాయకుడిని అరెస్ట్ చేస్తే ఎలా అక్రమ అరెస్ట్ అవుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు తిన్న ప్రతి పైసా కక్కిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మేము నిజాయితీగా మేము చట్టాన్ని నమ్ముకొని దాని ప్రకారం పోతాం కాబట్టి ఇవాళ ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇన్ని దొంగతనాలు చేసిన ఆ చట్టం అనేది మాకొక ఇది అనేది అడ్డం వస్తున్నది కాబట్టి ఇప్పటికి కూడా ఓపిక పడుతున్నాం. ఎన్ని చేసినా మీరు బయట ఉండలేరు. ఈ కౌశిక్ రెడ్డి కాదు, కౌశిక్ రెడ్డి ఇంకా మనం ఒకరికొకరు పోయి తప్పులు చేసినట్టు ఎవ్వడు బయట ఉండడు. అది మాత్రం పక్కా చెప్తున్నా నేను. అందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లా ప్రకారం పోవాలంటున్నారు కాబట్టి లేట్ అవుతున్నది. లేకపోతే ఇంత ఓపిక ఉండకపోయేది. దానికి ఆడ కూర్చొని వాళ్ళు ఏదో స్వాతంత్ర పోరాటం, తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా దానికి ఆరాటం పోరాటం, అక్కడ దుకాణం. మళ్ళీ దానికి కూడా వాళ్ళు చేసిన తప్పులని అరెస్ట్ చేసి మేము ఇది చేస్తుంటే దానికి రేవంత్ రెడ్డి గారిని లేకపోతే మమ్మల్ని పట్టుకొని మాట్లాడి తిడుతుంటారు వీళ్ళు. అక్కడ నటనలా ఎవరికి సీతక్కకున్నదట ఏంది అది గ్రానైట్ దాంట్లో ఆ క్వారీలా సీఎం గారికి ఉన్నదట, నాగరాజు గారికి ఉన్నదట, సీతక్కకు ఉన్నదట, ఇటు కడియం శ్రీహరి గారికి ఉన్నదట. మరి ఇది సంవత్సరంన్నర 2 సంవత్సరాలకి వెళ్ళి మేము వచ్చి సంవత్సరంన్నర అయింది. మరి అంతకుముందు ఏం చేసిండే వాళ్ళు ఉండే దాని మీద అంటే ఒకదానికొకటి అంతు పొంతన ఉండదు. మాట్లాడేదానికి ఒక సబ్జెక్ట్ ఉండదు, పాడు ఉండదు. ఖండిస్తానం, జై తెలంగాణ 2 రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, పోవాలి, మా పని అయిపోయింది. మేము చేసినాము. మిగిలిన అన్ని కక్కిస్తారు బిడ్డ. మీరు తిన్న ప్రతి రూపాయిని కక్కిస్తాం. వల్ల ఇక్కడ అనుమానం లేదు మీకు. పాడి కౌశిక్ రెడ్డిని మందలించాల్సింది పోయి సపోర్టుగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. త్వరలోనే కేసీఆర్ కుటుంబం జైలుకు పోతుందని, అందుకే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్తారని అన్నారు. రేపు చంద్రశేఖరరావు కుటుంబం కూడా ఎందుకు చేస్తుంది అని అంటే రాబోయే రోజులలో వాళ్ళ బతుకులు కూడా జైలు బతుకులయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకా ఇతర అక్రమ సంపాదన సంబంధించి కావచ్చు. మరి చట్టం కూడా తానుగా విత్ ఎవిడెన్స్ తోటి ప్రజల ముందు పెట్టబోతుంది, కోర్టు ముందు పెట్టబోతుంది, చట్ట ప్రకారంగా శిక్షించబోతుందని ఒక భయంతో ఇప్పటిండే ఇటువంటి వాటికి కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజలను మభ్యపుచ్చి ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు, వివేకవంతులు. తప్పకుండా సందర్భాలను బట్టి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. అంటే రేపు చంద్రశేఖర్